ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం ప్రారంభం. అయోధ్య నుంచి ఢిల్లీ వచ్చిన వెంటనే మోడీ ప్రకటన. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. దేశంలోని 1 కోటి ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసేందుకు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ఆయన ఎక్స్లో వెల్లడించారు. ఇది పేదలు, మధ్యతరగతి ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం తగ్గించడంతో పాటు విద్యుత్ ఉత్పత్తిలో దేశ స్వావలంబన దిశగా నిలబెట్టేందుకు తోడ్పడుతుందని చెప్పారు. ఈ పథకానికి సూర్యవంశానికి చెందిన రాముడే స్ఫూర్తి అని ప్రకటించారు. రాముడు ఒక శక్తి అని, ఆయన ప్రతి ప్రశ్నకు జవాబని, ఆయన ప్రతి ఒక్కరి దేవుడని పేర్కొన్నారు. సూర్యవంశానికి చెందిన రాముడి నుంచి ఆయన పూజించే భక్తులకు శక్తి లభిస్తుందని పేర్కొన్నారు. కాగా మోడీ అయోధ్య నుంచి వచ్చిన తర్వాత ఢిల్లీలో తన ఇంటిని దీపాలతో అలంకరించి వేడుక చేసుకున్నారు. ఇకపోతే జ్ఞానవాపి షాహీ ఈద్గాలను హిందువులకు అప్పగించాలి, సమస్యకు అదే పరిష్కారం. ముస్లిం పురావస్తు నిపుణుడు మొహమ్మద్ బాబ్రీ మసీదు వద్ద తవ్వకాలు జరిపి మందిరం ఉనికిని చెప్పింది ఆయనే. అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ఠ జరిగిన నేపథ్యంలో సీనియర్ పురావస్తు శాస్త్రవేత్త కేకే మహమ్మద్ ఆసక్తికర సూచన చేశారు. వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కాశీ షాహీ ఈద్గా మసీదు మధురలను హిందువులకు అప్పగించాలని కోరారు. భారత పురావస్తు సర్వే విభాగం రీజనల్ డైరెక్టర్గా పదవి విరమణ చేసి ఆయన బాబ్రీ మసీదు వద్ద తవ్వకాల్లో కీలక పాత్ర పోషించారు. మందిరం ఉండేదనడానికి అక్కడ చాలా ఆధారాలు లభించాయని, మందిరాన్ని కూలగొట్టి మసీదు నిర్మించారన్న వాదనను సమర్థించారు. అయోధ్య, మధుర, వారణాసి క్షేత్రాలు హిందువులకు పవిత్రమైనవి. అక్కడ మసీదులపై ముస్లింలకు ఎలాంటి సెంటిమెంట్ లేవని చెప్పారు. అన్ని మతాల పెద్దలు కూర్చుని వీటిని హిందువులకు అప్పగించే విషయమై చర్చలు జరపాలని కోరారు. బాబ్రీ మసీదు వద్ద జరిగిన తవ్వకాల్లో మొహమ్మద్కు ప్రముఖ పాత్ర ఉంది. 1976లోని ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ బీబీలాల్ ఆధ్వర్యంలో జరిగిన తవ్వకాల్లో ఆయన పాలు పంచుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా